హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఎక్కడ ఉన్నాం అంటే చిత్తూరులో ఒక లెజెండరీ స్పాట్ దగ్గర అయితే ఉన్నాము. హోటల్ మేనకా దగ్గర అయితే ఉన్నాము. 50+ ఇయర్స్గా అయితే ఉందన్నమాట మన చిత్తూరులో. చాలా మంది సజెస్ట్ చేశారు, చాలా రోజులుగా తీద్దాం అనుకుంటున్నా. ఫైనల్ ఈ రోజు కుదిరింది. ఇక్కడైతే ఫుడ్ చాలా బాగుంటుందంట, చాలా పాత హోటల్ కాబట్టి. సో నేను లోపలికి వెళ్ళి ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి, కస్టమర్ మాటల్లో పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాం. వీడియో లాస్ట్ వరకు చూసి వీడియో స్టార్టింగ్ లో లైక్ చేశాను గైస్. ఈ హోటల్ చాలా మంది తినే ఉంటారు, తినుంటే ఒక కమెంట్ చేయండి. అడ్రస్ వచ్చేసి మనకు చిత్తూరులో కరెక్ట్గా మిట్టూరు ఏరియాలో MSR దగ్గర అయితే ఉంటుంది. లోపలికి వెళ్ళి చూసేద్దాం పదండి. ఇప్పుడైతే మనం మేనకా హోటల్ లోపలికి అయితే వెళ్ళిపోదాము. సో పార్సల్స్ చూడండి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. తినే వాళ్ళు ఎంతమంది ఉంటారో పార్సల్స్ కూడా అంతకు మించే ఉంటారు గైస్. ఇక్కడ వచ్చేసి నార్మల్ డైనింగ్ అనమాట. ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. మీరే చూడండి, అస్సలు టేబుల్స్ అయితే ఖాళీ లేవు. వచ్చేసి ఏసీ సెక్షన్ చూడండి, అసలు సందే లేరు. ఒక్క టేబుల్ కూడా ఖాళీ లేదనమాట. జనాలు అయితే సందే లేరు అనమాట. నార్మల్ సెక్షన్లో అయినా ఏసీ సెక్షన్లో అయినా. సో గైస్, మనతో పాటు మేనకా హోటల్ మేనేజర్ గారు అయితే ఉన్నారు. పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. హాయ్ అన్న, మీ పేరు అన్న? నా పేరు చంద్రశేఖర్ నాయుడు. ఓకేనా, మన హోటల్ని స్టార్ట్ చేసి చిత్తూరులో ఇప్పటికి ఎంత కాలం అవుతుంది? 52 ఏళ్ళు మధ్యలో. ఓకే, 50 ఏళ్ళు కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ 50 ఏళ్ళు అయిపోయి 52, 53 జరుగుతూ ఉంది. ఓకేనా, మేము మేనకా హోటల్ చాలా టేస్టీగా ఉంటుందని చెప్పేసి మా సబ్స్క్రైబర్లు చాలా మంది చెప్పారు, వినైతే వచ్చాము. చెప్పండి, చిత్తూరులో ఇంత ఆదరణ పొందడానికి కారణాలు ఏంటన్నా? ఏమంటే ఇప్పుడు మేము బిర్యానీలంతా కూడా కట్టెల పొయ్యి మీదనే చేస్తాం. ఆ మసాలాలంతా కూడా మేమే తయారు చేస్తాం. మేము రెడీమేడ్ కానీ అంగిట్లో అవన్నీ మేము కొనం. మినాల పొడి కాడి నుంచి మేమే కొట్టి అన్నీ మేమే శుభ్రంగా చేస్తాం. మటన్ వచ్చి మేమే ఇక్కడే కోస్తాం. మాంసం కానీ అన్నీ కూడా మేము తెచ్చుకోం, అంగడి పోయి తెచ్చుకోం. ఇక్కడనే తెచ్చి ఇక్కడే కోసి ఇక్కడే అన్ని రెడీ చేస్తాం. ఇంట్లో ఏ విధంగా అయితే చేస్తారో ఆ విధంగా చేసుకుంటాం ఇక్కడ. దానివల్లనే మనకి ఈ రోజుకి ఇన్ని సంవత్సరాలు అవుతా ఉంటే కూడా ఈ జనాదరణ పొందుతా ఉందంటే దానికి అదే కారణం. బిర్యానీ ఇప్పటికి కూడా కట్టెల పొయ్యి? ఇప్పటికే కట్టెల పొయ్యి. ఓకే, ఇంకా జరిగిన రోజులు కూడా కట్టెల పొయ్యినే మేము చేస్తాం. ఓకే, ఓకేనా. మన మేనకా హోటల్ కరెక్ట్గా అడ్రస్ చిత్తూరులో మిట్టూరు అన్నాస్వామి వీధి, MSR సర్కిల్. హోటల్ టైమింగ్స్ టిఫిన్ వచ్చి 7:30, మా ఆఫ్టర్ వచ్చి 11 నుంచి, మళ్ళీ ఈవినింగ్ వచ్చి 6 నుంచి. ఓకే, డైలీ ఉంటుందా ఏమన్నా? డైలీ ఉంటుంది, ఒక్కరోజు కూడా లీవ్ లేదు. ఓకే, ఓకే. ఈ నాన్ వెజ్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి ఒక్కసారి పేర్లు చెప్పండి. మా చికెన్ కుర్మా. ఓకే, ఇది చిల్లీ చికెన్. ఓకే, ఇది చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై. ఓకే, ఇది లివరు, ఇది కైమా. ఓకే, ఇది రోస్ట్. ఓకే, ఇది లాలీపాప్, చికెన్ కబాబ్, ఇది ఫిష్ కబాబ్. ఓకే, ఫిష్ కబాబ్ డైలీ ఉంటుందన్నా? డైలీ ఉంటుంది. ఓకే, ఇది మటన్ బిర్యానీ, ఇది చికెన్ బిర్యానీ. ఓకే, వాటికి ఎర్రగడ్డ కానీ సేరువా కానీ నీట్గానే చేసిస్తాం. సో ఇవి వచ్చేసి మేనకా హోటల్ యూనిక్ ఐటమ్స్. దీంతో పాటు ఏమన్నా ఐటమ్స్ మిస్ అయ్యాయా? ఈ రోజు వచ్చి తలకూర, పాయ, ఆ 2 మిస్ అయినాయి. ఓకే, నాన్ వెజ్ లో 2 మిస్ అయినాయి. ఇంకా దీంతో పాటు వెజ్ ఐటమ్స్ అయితే ఏమేమి ఉంటాయి? వెజ్ మామూలుగా వెజ్ వచ్చి దొండకాయ, ఈ రోజు దొండకాయ ఉంది, వంకాయ మునక్కాయ సాంబార్ ఉంది, రసం ఉంది, మజ్జిగ ఉంది. సో బిర్యానీస్ తో పాటు వైట్ రైస్ కూడా ఉంది. ఆ బిర్యానీతో ఎవరన్నా సాగకపోతే తినే వాళ్ళకి వైట్ రైస్ ఫ్రీగానే పెడతాం. ఓకే, బిర్యానీ తీసుకున్న వాళ్ళకి వైట్ రైస్ కూడా ఫ్రీ ఉంటుంది, కాంప్లిమెంట్ ఫ్రీగా ఇస్తాం. ఓకే, సో అట్ ద సేమ్ టైం వెజ్ తినాలన్నా కూడా వైట్ రైస్ విత్ పప్పులు అవన్నీ ఉన్నాయి. అన్ని సో అవన్నీ మారుతూ ఉంటాయా? కూరాకు పప్పు అది రెగ్యులర్ గా ఉంటుంది. పప్పు కూరాకు రెగ్యులర్ అది రోజు ఉంటుంది. ఇంకా సాంబార్ వచ్చి ఈ రోజు మునక్కాయ వేస్తే రేపు ముల్లింగ్ వేస్తాము, ఇంకొక రోజు చోచు వేస్తాము. అట్లా రోజుకు ఒక రకంగా సాంబార్ పెడతాము. ఓకే, మారుతూ ఉంటుంది. కర్రీస్ కూడా అదే విధంగా ఈ రోజు దొండకాయ వేస్తే రేపు ఇంకోటి క్యారెట్, గోసు, అట్లా రోజుకు ఒక రకంగా వేస్తాం. ఓకేనా, మేము కూడా తిని మా ఆడియన్స్ కి ఎలా ఉందో మా అభిప్రాయాన్ని షేర్ చేస్తాం. థ్యాంక్ యూ అన్న. ఓకే, థ్యాంక్ యూ. మీరు కూడా ఒకసారి తినండి, చూడండి మా హోటల్లో ఎంత బాగుంటుందో చూడండి. సో గైస్, మనతో పాటు ఒక రెగ్యులర్ కస్టమర్ అన్న ఉన్నారు, ఆయన మాటలో తెలుసుకుందాం. హాయ్ అన్న, మీ పేరు అన్న? దినేష్. ఓకే, మీరు ఎంతకాలంగా వస్తున్నారు? ఇక్కడ టేస్ట్ ఎలా అనిపిస్తుంది మీకు? యాక్చువల్గా అయితే నా చైల్డ్హుడ్ నుంచి వచ్చే హోటల్ ఇది. ఆల్మోస్ట్ నేను 20-25 ఇయర్స్గా వస్తున్నాను ఇక్కడ. ఆల్మోస్ట్ అదే టేస్ట్ ఉంటుంది, హోమ్ మేడ్ ఫుడ్ లాగా ఉంటుంది. అందులో రెగ్యులర్ విజిట్గా వస్తాం. ఇది స్పెషల్ అంటే చికెన్ ఫ్రై బిర్యానీ బాగుంటుంది. అందులో టేస్ట్ అప్పటి నుంచి అలాగే ఉంది, అలాగే మెయింటైన్ చేస్తున్నారు. దానికి రెగ్యులర్ విజిట్ వస్తూ ఉంటాం ఇక్కడ. ఓకే, మీరు స్టార్టింగ్లో తిన్నప్పటికి ఇప్పటికి ఏం మారలేదు అంటారు? లేదు, ఆ చైల్డ్హుడ్ మెమరీ అట్లే ఉంది. చిత్తూరులో అది క్యారీ ఫార్వర్డ్ అవుతా ఉంది ఈ హోటల్లో. బిర్యానీ తిన్న తర్వాత తినే రసం దా ఇది స్పెషల్ సిగ్నేచర్. ఓకే, బిర్యానీ తిన్న తర్వాత కాంప్లిమెంట్ రైస్ రసం బాగుంటుంది కాబట్టి రెగ్యులర్ విజిట్ అవుతాం. ఓకే అండి, థ్యాంక్ యూ.
ఓకే, మీ పేరన్నా? నా పేరు చాణక్య. ఓకే, మీరు ఎంతకాలంగా వస్తున్నారు? మీకు ఇక్కడ టేస్ట్ ఎలా అనిపిస్తుంది? నేను 20 సంవత్సరాలు ఈ హోటల్కి వస్తున్నాను. నాకు ఇక్కడ ఎక్కువగా నచ్చింది ఏమంటే చికెన్ లాలీపాప్. చికెన్ లాలీపాప్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. చికెన్ లాలీపాప్ నెక్స్ట్ మటన్ బిర్యానీ టేస్టీగా ఉంటుంది. ఓకే, ఆల్మోస్ట్ మధ్యాహ్నం 1 గంటకంతా మటన్ బిర్యానీ క్లోజ్ అయిపోతుంది. మేము తొందరగా వస్తాం. మటన్ బిర్యానీ కోసం తినేదానికి 1 గంట లోపల వస్తాం తినేసి. ఓకే, ఇక్కడ దొరికే మటన్ బిర్యానీ భిన్న అయిపోతుంది కాబట్టి తొందరగా వచ్చి తింటూ ఉంటారు. అవును. ఓకే, ఓకే అన్న, థ్యాంక్ యూ. సో గైస్, ఫైనల్లీ నేను కూడా చికెన్ బిర్యానీ అండ్ మటన్ ఫ్రై అయితే తీసుకున్నాను. సో అరిటాకులు నీట్గా పెట్టేశారనమాట. మనకైతే అరిటాకులు అయితే ఇచ్చారనమాట ట్రెడిషనల్గా. సో మీరే చూసారు కదా, అసలు ఈ టేబుల్ రావడానికి నాకు దగ్గర దగ్గర ½ అన్ అవర్ పట్టింది. బిర్యానీ వడ్డించుకుంటా అంటే ఆ అరోమా అయితే అట్లే, ఆ ఫ్లేవర్ అట్లే తగులుతుంది అనమాట. ఇది వచ్చేసి మటన్ ఫ్రై. మనకు ఆంధ్ర స్టైల్లో చికెన్ బిర్యానీ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా మంది చెప్పారు, నాకు చాలా కమెంట్స్ కూడా వచ్చాయి. ఫస్ట్ మటన్ ఫ్రై అయితే ట్రై చేద్దాము. అస్సలు నో డౌట్ అబౌట్ ఇట్, మనం తింటే ఇంట్లో తిన్న మాదిరిగానే ఫీలింగ్ వస్తుంది. ఖచ్చితంగా మీరు ఫీల్ అవుతారు ఇక్కడ తింటే ఇంట్లో తిన్న ఫీలింగ్ అయితే. అలా నోట్లో పెట్టుకోగానే మసాలా అయితే చాలా బాగుంది. సో మటన్ బిర్యానీ చికెన్ ఫ్రైతో తిన్నాము, చికెన్ పీస్తో కలిపి. చాలా బాగుంది. చికెన్ బిర్యానీ తింటే ఆ గుమగుమ వాసన, మటన్ ఫ్రైలో వాడిన మసాలా రెండు కలిపి తింటే టాప్ నాచ్ అసలు. ప్లస్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే, బిర్యానీ ఏ బిర్యానీ అయినా తీసుకోండి, కాంప్లిమెంటరీ ఫుల్గా తినేసినాక రసమన్నంతో అయితే మీరు ట్రై చేయొచ్చు. సో కాంప్లిమెంటరీగా అయితే పెడతారు గైస్. మేనకా హోటల్లో మీరు ఎవరైనా ఆ మెమరీస్ కానీ గుర్తొస్తే కమెంట్ చేసేయండి. చాలామంది కమెంట్ చేశారు. ఆ కమెంట్ చేసిన దానికి నేనైతే వచ్చాను అనమాట. ఫుడ్ అయితే 100% వర్త్. బిర్యానీ ఫ్లేవర్ కానీ, మటన్ ఫ్రైలో వాడిన మసాలా కానీ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. లొకేషన్ వచ్చేసి మనకు మిట్టూరు ఏరియాలో, కరెక్ట్గా మిట్టూరు ఏరియాలో అయితే ఉంటుంది. లొకేషన్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఎంఎస్ఆర్ సర్కిల్ దగ్గర అయితే ఉంటుంది. వీడియో అయితే ఇంత కేసు వీడియో నచ్చినట్టయితే పక్క లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.